ఒకానొక డాక్టర్ దంపతులు ఉన్నారంట. వాళ్ళ రిలేటివ్ మ్యారేజ్ కు ఏదో ఊరికి కారులో వెళ్ళారు. తిరిగి వస్తూ ఉంటే కారు రిపేర్ అయిపోయింది. రాత్రి చీకటి పడింది. ఏ బండోడిని ఆపినా వెనక్కు రావడం లే. అట్లా బంధువుల ఇంటికి పోలేరు, ఇట్లా తమ సొంత ఇంటికి పోలేనంత దూరం వచ్చేసారు. ఏం చేయాలరా భగవంతుడా, ఈ అడవిలో చిక్కుకున్నాము, ఎవడొచ్చి ఏం చేసేస్తాడో, ఏ పులి వస్తాడో అని బాధపడుతున్న సమయంలో సైకిల్ మోటార్లో ఒక మనిషి వచ్చి బండి ఆపి, ఏంటమ్మా ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఆగిపోయారు అన్నారు. నాయనా మా బండి చెడిపోయింది అన్నాడు. ఆ దేవుడు మంచోడమ్మా, నేను కార్ మెకానిక్ ను అన్నాడు. వీళ్ళకు ప్రాణం లేసి వచ్చింది. ఆయన బయనెట్ తెచ్చాడు, తన మెకానికల్ షాప్ టూల్స్ అన్ని బయటికి తీశాడు. గంట సేపు పోరాడి మొత్తానికి ఆ బండిని చాలు చేశాడు. నాయన మమ్మల్ని కాపాడవరా బాబు, నీకెంత ఛార్జ్ కావాలంటే అంత డబ్బులు తీసుకో అన్నాడు. అంటే ఆయన అంటాడు, ఇదే మీరు కనుక నా మెకానికల్ గ్యారేజ్కి వచ్చి ఉంటే నేను చేసిన దానికి డబ్బులు తీసుకుంటున్నాను. కానీ మా గురువు నాకు ఒక మాట చెప్పాడు, ఆపదలో ఉన్న వాడిని కాపాడాలంట, అక్కడ నాకు డబ్బుల ప్రసక్తి లేదు. మీరు ఇప్పుడు ఆపదలో ఉన్నారు, కాపాడాను, నేను ఒక్క పైసా తీసుకోను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది జరిగి 6 ఏళ్ళైంది. ఈయన గ్యారేజ్ పనులు సరిగ్గా జరగకుండా పాపం ఇబ్బంది పడతా ఉన్నాడు. ఈ డాక్టర్లు మట్టుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొట్టుకుని ఓహో అని ఉన్నారు. ఈయన బాగా ఆర్థికంగా చితికిపోయాడు. ఈ మెకానిక్ ఆయన కర్మానికి తోడు మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ బంధువులందరూ వేరే హాస్పిటల్కి తీసుకుపోతే ఈయన బతికే ఛాన్సులే లేవు. మహా అయితే గనక ఏమన్నా 2-3 రోజులు బతకచ్చు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకుపోండి డబ్బులు ఉంటే అన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయినా ప్రయత్నం చేస్తాం, కాపాడతాము అని ఆ బాడీని తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి, బాబు ఒకప్పుడు బాగా బతికాడినా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఈ సూపర్ స్పెషాలిటీలో తప్ప బతకడని అందరూ అంటున్నారు, మీరు ఏమన్నా చేసి వాడి ప్రాణాలు నిలబెట్టండి అయ్యా అన్నారు. వాళ్ళు ఆ ముఖం చూశారు. ఆ మెకానిక్కే వాళ్ళ శక్తియుక్తులన్నీ వాడి 3 నెలలు కంటికి నిద్ర లేకుండా కాసుకొని వాడిని కాపాడారు. కాపాడిన తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది, నన్ను కాపాడిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలా, డబ్బులైతే ఇయ్యలేను, నా దగ్గర కొంచెం ఒక ఇల్లు ఉంది, అది అమ్ముకొని ఆ డబ్బులు ఇస్తాను, ఎంత డబ్బులో చెప్పండి అన్నాడు. ఒరే వెర్రివాడా, మర్చిపోయావా, 6 నెలల కింద మమ్మల్ని నువ్వు కాపాడావు అడవిలో, ఇక్కడ డబ్బు ప్రధానం కాదు, నువ్వు ఆ పొద్దు మాకు ప్రాణదానం చేశావు, ఇది మా విద్య వైద్యము, మేము నీకు ప్రాణదానం చేశాం, నీ దగ్గర ఒక్క పైసా తీసుకోము అన్నారు. భలా కిరాతో భలా ఐసా వాపస్ అయ్యాక